సహచరులందరూ అలల తాకిడికి ఎక్కడెక్కడో కొట్టుకుపోయారు. రవీంద్రనాథ్ ఒక్కడే మిగిలిపోయాడు. ఒకవైపు చుట్టుముట్టిన తుఫాను, మరొక వైపు ఒంటరితనం రవీంద్రనాథ్ గుండెను చిక్కబట్టుకున్నాడు. భయపడలేదు. వృత్తిరీత్యా చేపలు పట్టేవాడు కాబట్టి అతనికి నీళ్లు ఎప్పుడూ శత్రువు కాదు. అతడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. ఈదడం మొదలుపెట్టాడు. పైన ఆకాశం, కింద సముద్రం. గంటలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. రవీంద్రనాథ్ సముద్రంలో ఒక్కడే 5 రోజులు ఈదాడు. తిండి లేదు, తాగడానికి నీరు లేదు, బతకడం అనే ఒక ఆకాంక్ష తప్ప అతన్ని రక్షించేది ఎవరూ లేరు. వర్షం వచ్చినప్పుడు వర్షం నీటితో గొంతు తడుపుకోవడం తప్ప మరేమీ లేదు. చావు దగ్గర పడుతున్నది, కానీ అతనిలోనే ధైర్యం అతనిని నిలబెట్టింది. 5వ రోజు ఎంవి జివాత్ అనే పేరు గల బంగ్లాదేశ్ నౌక దూరంగా కనబడింది. దాని కెప్టెన్ ఎవరో దూరంగా చేతులు కదిలిస్తున్నట్టుగా గమనించగలిగాడు. జాగ్రత్తగా చూస్తే ఎవరో మనిషి ఈత కొడుతూ వస్తున్నట్టుగా చూశాడు. ఆ కెప్టెన్ ఒక లైఫ్ జాకెట్ను విసిరాడు. రవీంద్రనాథ్ దాన్ని పట్టుకోలేకపోయాడు. ఆయన కెప్టెన్ తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళకి సరిహద్దులు, మతాలు, కులాలు జ్ఞాపకం రాలేదు. మానవత్వమే వాళ్ళను ముందుకు నడిపింది. కొంత దూరంలో రవీంద్రనాథ్ మళ్ళీ కనపడ్డాడు. ఈసారి కెప్టెన్ అతనిని గుర్తించి లైఫ్ జాకెట్ విసిరాడు. రవీంద్రనాథ్ దాన్ని పట్టుకొని నౌకను చేరగలిగాడు. అతనిని మెల్లగా క్రేన్ సాయంతో నౌకలోకి చేర్చారు. అప్పటికే అతను విపరీతంగా అలసిపోయి ఉన్నాడు. అతను నౌకలోకి చేరగానే అందులోని నావికులందరూ సంతోషంగా గట్టిగా అరిచారు. అక్కడ ఒక మనిషిని రక్షించగలిగామనే మానవత్వమే కనపడింది. అక్కడ ఒక జీవితాన్ని కాపాడడం గాక మానవత్వాన్ని కాపాడినట్లు భావించారు. ఒక మనిషి పట్టుదల, మరొక మనిషి కారుణ్యం ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందని ఈ ఘటన రుజువు చేస్తుంది. ఈ వీడియోను నౌకలోని ఒక నావికుడు తీసి ప్రపంచానికి ఈ ఘటన తెలియజేశాడు.